అప్పుడు నిబంధన బలము యెహోవా మీద ఉంచుతూ నాకును సమస్త జీవరాశులకును నా నిబంధనం జ్ఞాపకం చేసుకుందును, శిక్షించును. అప్పుడు ఫస్ట్ లెసన్ ఏమి దేవుడు మంచి సృష్టి నన్ను కలిగించిన విధానం చేయలేవు భయం ఆశ్రయం నాకు పుట్టించినది అందుకు నేను నీకు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాను. నీ కార్యము రాష్ట్ర కార్యములు నాకు బాగా తెలిసి ఉన్నవి. కీర్తనలు 139:14 చేసిన విధానము చూడగా నాకు భయము ఆశ్చర్యము పుట్టుచున్నవి. చేసిన విధానం చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందుకని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేను. నీ కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. కీర్తనలు 139:14 వర్షపు రోజులు మరియు మేఘదంచు. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యలో నా నిబంధన జ్ఞాపకం చేసుకున్నటకు కనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు ప్రవాహం నీరుగా రావు. ఆదికాండం 9:15. అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని మించి దానిని ఏర్పరచుకొని సముద్రపు చేపలను ఆకాశపు పక్షులను భూమి మీద ప్రాకృతులను ఏడుటకు దేవుడు మీతో చెప్పాను. ఆదికాండము 1:20. స్వరూపం
దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని నుండి సముద్రపు చేపలు ఆకాశ పక్షులు భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. నీవు నన్ను కలగజేసిన విధము చూడ భయము ఆశ్చర్యకరం నాకు పుట్టుచున్నవి. అందును బట్టే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నాయి. కీర్తనలు 139:14. సెకండ్ లెసన్. నేను వర్షపు రోజులు మరియు మేఘ ధనస్సులు. అందరూ క్లాప్స్ కొట్టండి. చిక్కి చిక్కి చీమ, నీ చెత్త జ్ఞానం
దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. సిబిసి నాయన 9 రోజులు ముగించుకున్నాయన చివరి రోజులో మేమున్నాం. ఇదిగోనైనా బిడ్డలు నేర్చుకున్న ప్రతిదీ నాయన మర్చిపోకుండా వారి హృదయంలో ఫలింపు చేయండి. ఇంకా అనేక మంది బిడ్డలు నాయన మీ సన్నిధానానికి రాకుండా మాటలు చెప్తే కోపం వస్తుంది. కానీ దేవుడు ఏమంటుంది ఇక్కడ, పిల్లల కోపం తీసుకురావద్దంట, కానీ ఏం చేయాలంట, శిక్షించాల. అందరికి తెలిసిన వాక్యమే సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం. దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కలలు. బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కలలు. ఇవన్నీ ఎందుకో తెలుసా? యేసయ్య లోకమును ఎంత ప్రేమించెను, నీ కొరకు నా కొరకు రక్తం కార్చెను. యేసయ్య లోకమును ఎంత ప్రేమించెను, నీ కొరకు నా కొరకు రక్తం కార్చెను. చిన్న పిల్లలం, నాడి పిల్లలం, యేసు వస్తాము, మేము వస్తాము. కలలి కలచి మేము జాలి జాలిగా CBCకి వస్తాము. చిన్న పిల్లలం, నాడి పిల్లలం, యేసు వస్తాము, మేము వస్తాము. కలలి కలచి మేము జాలి జాలిగా CBCకి వస్తాము. కలిసి మేము జాలి జాలిగా CBCకి వస్తాము. CBCకి వస్తాము. కరుణాకర్ సార్కి, ప్రతాప్ గారికి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు నేను తెలియజేస్తున్నాను. నేను 2 మాటలు చెప్పి తర్వాత ఒక తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి అనే మాటలు మాట్లాడుతున్నాను. పిల్లలు తల్లిదండ్రులకు ఎప్పుడు విధేయులు అవుతారంటే, మనం ఒక మాదిరిని వారికి చూపెట్టినప్పుడు వాళ్ళు మనకు విధేయులు అవుతారు. ఇప్పటిదాకా ఇక్కడ డ్యాన్స్ పిల్లలు చేస్తున్నప్పుడు కింద టీచర్ నందిని గారు వారికి డ్యాన్స్ చూపెడుతుంది. ఆ డ్యాన్స్ చూసి వారిని పెంచే విషయంలో, వారిని నడిపించే విషయంలో, వారికి బోధించే విషయంలో మనం ముందుగా మాదిరిని నేర్పించాం. మనం పొద్దున్న లేచి ప్రార్థన చేసినప్పుడు చిన్న బిడ్డలు కూడా ప్రార్థన చేస్తుంటారు. మనం వాక్యం చదువుకున్నప్పుడు బిడ్డలు కూడా వాక్యం చదువుకుంటారు. అలాంటి విధానంలో మనల్ని బిడ్డల్ని మనం నేర్పిస్తూ ఉండాలి. ఆ తర్వాత మీకు ఒక చిన్న కథ చెప్తా. పిల్లలు, ఆర్ యు రెడీ? ఓకే. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? గ్రీన్ కలర్ పేపర్. గ్రీన్ కలర్ పేపర్ మీకు ఏం గుర్తొస్తుంది? గ్రీన్ కలర్ పేపర్ చూస్తే ఏం గుర్తొస్తుంది? గ్రీనరీ గుర్తొస్తుందా? దేవుడు కథలు నేర్చుకున్నారు కదా 10 రోజులు మీరు. దేవుడు ఏం చేసిండు? 6 రోజులు దేవుడు ఏం చేసిండు? భూమిని, ఆకాశాన్ని, సృష్టి అంతటిని సృజించిండు. దేవుడు 6 రోజులు దేవుడు సృష్టిని సృజించిన తర్వాత దాంట్లో ఒక మానవుని చేసి పెట్టాడు. దేవుడు అవ్వను, ఆదామును ఆ తోటలో, ఆ గ్రీనరీలో పెట్టిన తర్వాత ఒకరోజు సాతాను వచ్చిందంట.
సాతాను మెల్లమెల్లగా వచ్చి సాతాను అవ్వను ఆదామును మోసం చేసి పాపాన్ని లోకానికి పరిచయం చేసిందంట. అవ్వను ఆదామునంతా పాపంలో పడేసిందంట. ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు? బ్లాక్ కలర్ కనిపిస్తుంది. బ్లాక్ అంటే ఎట్లుంటుంది? కళ్ళు మూసుకుంటే ఎట్లుంటుంది? చిమ్మ చీకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే ఎలా ఉంటుంది? చీకటి ఉంటుంది కదా. అలానే సాతాను మనల్ని పాపంలో పడేసింది. పాపంలో పడేసినప్పుడు ఇప్పటిదాకా మీరు ఒక పాటకు డ్యాన్స్ చేసేది కదా. ఇక్కడ ఏం కనిపిస్తుంది? రెడ్ కలర్. యేసు ప్రభు వారు ఈ లోకానికి మన కొరకు వచ్చి మీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించి సిలువలో మరణించి మనల్ని ఏం చేసిండు? ఈ బ్లాక్ కలర్ నుంచి అని కాపాడింది కదా. పాపం నుంచి సాతాన్ చేతిలో నుంచి మనల్ని పరిశుద్ధులుగా చేసింది. ఎలా చేసిండు? పరిశుద్ధులుగా, వైట్గా చేసింది కదా. పాపము నుంచి మనల్ని ఆయన పరిశుద్ధులుగా మార్చింది. మనం ఎప్పుడు పరిశుద్ధులమవుతాము? ఎప్పుడు పరిశుద్ధులమవుతాం? ప్రార్థన చేసుకున్నప్పుడు. వెరీ గుడ్. ఇంకా బైబిల్ చదువుకున్నప్పుడు. వెరీ గుడ్. ఇంకా పాటలు పాడుకున్నప్పుడు, దేవుని సన్నిధానంకి వచ్చినప్పుడు, అలా మనము పరిశుద్ధులుగా మనం మారుతూ ఉంటాం. మన పక్కన వాళ్ళని ఇప్పటిదాకా పాటలు ఏమన్నాడు? నేను వెళ్తాను, మనం పరలోకానికి యేసు ప్రభు తీసుకెళ్తారు. మీరు అందరూ ఏం పెట్టుకున్నారు? తలపైన కిరీటం పెట్టుకున్నారు కదా. ఎందుకు పెట్టుకున్నారు కిరీటం? కిరీటాలు ఎవరు పెట్టుకుంటారు? రాజులు పెట్టుకుంటారు కదా. రాజులు కిరీటాలు పెట్టుకుంటారు. మనం ఈ పరలోకానికి వెళ్ళినప్పుడు, మనం పరిశుద్ధులుగా మారి పరలోకానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు కూడా మనకి ఏం పెడతాడు? కిరీటం పెడతాడు. మనం పరలోకంకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు కూడా మనకు కిరీటం పెడతాడు. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలు నా ఎద్దుకు రానీడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అన్న నీ మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో గాబ్రియల్ చాక్లెట్ ఎక్కడున్నా? బయటికి రా. వస్తానంట. బాగా క్లోజా మీ అందరికి చాక్లెట్? నా చాక్లెట్ బయటికి రా తొందరగా. వెయిట్ చేస్తున్నారు అందరూ. ఏమైంది? వచ్చిందా? అరే మళ్ళీ కనబడట్లేదు కదా. అయ్యో, ఎక్కడున్నా చాక్లెట్ అసలు? నువ్వు ఇక్కడే ఉన్నక్క. మరి బయటికి రా. వస్తున్నా. తొందరరా. పిలవండి, పిల్లలు అస్సలు రావట్లేదు మీ ఫ్రెండ్. నన్నే భయపడుతున్నావు కదా నువ్వు. చాక్లెట్ చెప్పు. బాగున్నా. నువ్వు బాగున్నావా? అన్నా నిన్నే అడిగేది. ఇవాళ సిబిసి లాస్ట్ డే కదా. అవునా? నువ్వేంటి ఇంత బాగా రెడీ అయ్యి వచ్చావు కదా. ఇంత మంచి జుట్టు, డ్రెస్ బాగుంది కదా. పిల్లలు చాక్లెట్ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. అవును, నిన్ను చూస్తే కూడా మా అందరికి అంతే ఆనందం. పాట వచ్చా? ఏం పాట వచ్చా పిల్లలు? నయమాను ఎలిషాకి బాత్ మానకర్. నయమాను ఎలిషాకి బాత్ మానకర్. వచ్చా మీ అందరికి? అయ్యో, మా పిల్లలు ఇంకా నేర్చుకోలేదంట. लगाई रे बाबा, डुबकी लगाई रे. एक बार, दो बार, तीन चार बार, पांच रोजे पूरे साथ लगाई रे. डुबकी लगाई रे बाबा, डुबकी लगाई रे. अक्का వచ్చా నీకు? వచ్చు నాకు. మరి పాడతలేదక్క.
పాడతా మింగేసినవి చాక్లెట్ మింగినట్టు పాటలు కూడా. లేదు లేదు పాడ. పిల్లలు వచ్చా మీకు? అక్క నేను ఎందుకు ఈ పాట పాడానో తెలుసా? ఎందుకు? ఇవాళ ఏదో స్టోరీ చెప్తాను కదా నువ్వు మా పిల్లలందరూ కదా. అవునా? ఇవాళ నువ్వు చెప్పే స్టోరీ నయమాన్ గురించా? అయితే అక్క చెప్పు నా స్టోరీ. స్టోరీ వింటారా పిల్లలు? వింటారంట. చెప్పు. దేశంలో ఒక పెద్ద రాజు ఉండేవాడు అక్క. గొప్ప రాజు. గొప్ప రాజా? పేరేంటో? ఆ రాజుకు ఒక సేనాధిపతి ఉన్నాడక్క. అవునా? ఆయన పేరు నయమాను. నయమాన్ ఎవరంట పిల్లలు? ఎవరు వచ్చినా డిషం 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 అని యుద్ధం చేసి అందరిని చంపేవాడు అక్క. అవునా? ఎంత మంది వచ్చినా అందరిని చంపేవాడు. వీడు మాట్లాడుతాడు అక్క, నేను చెప్పను. ఎవరు అక్కడ మాట్లాడకండి, మీ ఫ్రెండ్ వెళ్ళిపోతాడట. మరి మీ ఇష్టం. మళ్ళీ రానే రాదు అలిగితే కదా. చాక్లెట్ రానక్క, రాదంట. అయితే డిషం 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 అని యుద్ధాలే చేస్తాడక్క చాలా. అవునా? చాలా రాజ్యాలను జయించిందక్క. అవునా? అయితే అట్లనే ఇశ్రాయేల్ దేశాన్ని కూడా జయించిండు. దేవుని బిడ్డల్ని చాలా మందిని ఇట్లా పట్టుకొని బానిసల్ని ఇంటికి తీసుకొచ్చిందక్క. అయ్యో, ఎవరిని తీసుకొచ్చిందంట? దేవుని బిడ్డల్ని కదా. కొంచెం క్లాప్ కొట్టి పిల్లలను ఎంకరేజ్ చేయండి. ఆశ్చర్య
Claps. Encourage చేయాలి. కొంచెం claps కొట్టండి. Encourage చేయండి వాళ్ళు. Claps. అందరూ claps కొట్టండి. ఇద్దరు claps.
की यीशु ही मार्ग है, यीशु ही सत्य है, यीशु ही जीवन मेरा। यीशु ही मार्ग है, यीशु ही सत्य है, यीशु ही जीवन मेरा। यीशु ही आदि है, यीशु ही अंत है, यीशु ही जिंदा खुदा। यीशु ही आदि है, यीशु ही अंत है, यीशु ही जिंदा खुदा। यीशु मसीह की जय, 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 यीशु मसीह की जय। दोस्तों, जानना चाहते हो यीशु के बारे में? तो सुनो। काना नगरी में शादी के भीड़ में यीशु का पहला चमत्कार। काना नगरी में शादी के भीड़ में यीशु का पहला चमत्कार। पानी का दाग रस चाक कर खोजा हुआ परेशान। पानी का दाग रस चाक कर खोजा हुआ परेशान। काना नगरी में शादी के भीड़ में यीशु का पहला चमत्कार। पानी का दाग रस चाक कर खोजा हुआ परेशान। भूख को खिलाकर मुर्दों को जिलाकर यीशु ने किए बड़े काम। भूख को खिलाकर मुर्दों को जिलाकर यीशु ने किए बड़े काम। यीशु मसीह की जय, 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 यीशु मसीह की जय। चलो उन्हें ब्रदर 1 2 3 4
చిట్టి చీమ నీకెంత జ్ఞానమమ్మా ముందు చూపులోన నీ సాటి ఎవరమ్మా వేసవి కాలమంతా కష్టపడతాను చాలా పుచ్చుకుంటాను ఆహారం కొంచెం కొంచెం ముట్టినా నిన్ను చూసి మేమంతా నేర్చుకోవాలి చాలా సమయం ఉన్నంతలోనే సమకూర్చాలి ఎన్నెన్నడూగా చిట్టి చిట్టి చీమ నీ చెత్త జ్ఞానమమ్మా ముందు చూపులోన నీ సాటి ఎవరమ్మా చిట్టి చిట్టి చీమ నీ చెత్త జ్ఞానమమ్మా ముందు చూపులోన నీ సాటి ఎవరమ్మా ఒక్కరొక్క కోడి నీ కూత కేరి సాటి నేను కొడపడంలో నీ కోన మాకు పోటీ ఒక్కరొక్క కోడి నీ కూత కేరి సాటి నేను కొడపడంలో నీ కోన మాకు పోటీ సొత్తు పొడవగా ఉంటే నేను కొట్టావు త్వరగా నిద్రపోతున్న రొట్ట నీ వరకు నిన్ను కోరి మేమంతా నేర్చుకోవాలి త్వరగా తోటి వారిని మేల్కొలిపే బాధ్యత మాదే ముఖ్యంగా ఒక్కరొక్క కోడి నీ కూతకేది సాటి నేను కొరపడంలో నీ కోన మాకు పోటీ ఒక్కరొక్క కోడి నీ కూతకేది సాటి నేను కొరపడంలో నీ కోన మాకు పోటీ చిట్టి చిట్టి చీమ నీకెంత జ్ఞానమమ్మా ముందు చూపులోన నీ సాటి ఎవరమ్మా నిత్య సత్యదేవా ఓ క్రీస్తు యేసు ప్రభువా సృష్టిలో సకలము నీ మహిమనే చాటవా నిత్య సత్యదేవా ఓ క్రీస్తు యేసు ప్రభువా సృష్టిలో సకలము నీ మహిమనే చాటవా అతి చిన్న జీవిలో కూడా నీ జ్ఞానమే ఉట్టి వరదా అన్నిటా ఉన్నదేవా నేను ఎంతని ఏమని పొగడేను అంత గొప్ప దేవుడకు శక్తి జ్ఞానపూర్ణుడకు అతి అల్పులైన మాపై నీ ప్రేమకు నిత్యం స్తోత్రాలు ఇవ్వవా సారీ నాన్న ఈరోజు నాకు తీసుకొని వెళ్ళిపో ఓకే డాడీ ఈరోజు సండే కదా బయటికి ఎటన్నా వెళ్దామా ఎటు వెళ్దాం డాడీ మూవీకా పార్కుకా మూవీకి వెళ్దాం సరే పద మరి మమ్మీ వద్దా మమ్మీ వద్దు మన ఇద్దరమే వెళ్దాం పద హాయ్ అక్క బాగున్నారా బాగున్నా మీరు బాగున్నారా బాగున్నా మాకు ఎటు వెళ్తాను బాబుని సండే స్కూల్ తీసుకెళ్తాను మీ బాబుని తీసుకురండి మా బాబు ఆల్రెడీ వాళ్ళ డాడీతో సినిమాకి వెళ్ళిండు అయినా చర్చికి ఎప్పుడో పండగలకు పోతే సరిపోతుంది కదా ఊకే పోవాలా నా బాబు ఆశీస్సులు దేవునికి ఉండాలి కదా బాబు ఆశీస్సులు అందరు బాగున్నారా అందరు ప్రైజ్ లార్డ్ అక్క అందరు కలుపుకొని ప్రేర్ చేసుకున్నాం స్తోత్రం 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 పరిశుద్ధం ప్రేమనక్కని మా పదపత్రాన్ని తెలుస్తే ఏసే ఇక్కడ వచ్చిన బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి కనిపిస్తుంది ఆమె పిల్లలు ఈరోజు మనం ఏం స్టోరీ నేర్చుకోబోతున్నాం మీ ఇష్టం అక్క ఓకే ఈరోజు మనం తప్పిపోయిన కుమారుని స్టోరీ నేర్చుకోబోతున్నాం ఓకే అక్క అయితే ఒక ఊర్లో ఒక ఫాదర్ 2 సన్స్ ఉండే అయితే ఫస్ట్ సన్ ఫాదర్ చెప్పే ఏ మాట వినకపోయే సెకండ్ సన్ విన్నాడు అయితే కొన్ని రోజుల తర్వాత పెద్ద సన్ ఫాదర్ వదిలేసి దూరం వెళ్ళాడు కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ సన్ వచ్చి తండ్రి దగ్గర క్షమాపణ అడిగాడు మనం కూడా దేవుని దగ్గర క్షమాపణ పొందే మనసు ఉండాలి.
ఫస్ట్ వన్, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నీ తల్లిని తండ్రిని సన్మానించుము. నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించుము. నీ పొరుగు వారిని ప్రేమించుము. యెహోవా నా కాపరి నాకులేమి కలగదు. యెహోవా నా కాపరి నాకులేమి కలగదు. వాక్యం చెప్పదని చిన్న బిడ్డలకు అర్థమయ్యేటట్టు చూడటానికి సొంతమేసాం. వాళ్ళిద్దరు పట్ల మంచిగా ఉండేటట్టు చూడటానికి, తల్లిదండ్రుల పట్ల మంచి సన్మానం ఇచ్చేటట్టు చూడటానికి స్తోత్రమేసాం. ఆమె అరే ఇంటర్వ్యూలో నువ్వు ఈ మధ్య ఇంటర్వ్యూలోనూ వస్తానవారా? జాషువా నువ్వేనా? నీకు జాబ్ వస్తుందా? నువ్వు ఇంటర్వ్యూకి వస్తానవారా? నీ షర్ట్ నీ పాయింట్ నీకు జాబ్ వస్తుందారా? అరే అభిరావ్, ఎందుకురా వాడు తిడుతుంటే పడుతున్నావు? వాడిని ఏమంటలేవి? అరే మనము ఇతరులను ప్రేమించాలిరా. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్నాను అదే, అందుకే నేను జాషువాని కూడా ప్రేమిస్తాను రా. అందుకే ఎంత అన్నా ఏమన్నాను రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Congratulations, you got selected. థ్యాంక్ యూ సార్. ఏ జరగవా? ఇగో సార్, You got rejected. ఎందుకు సార్? నాకు 100 మార్కులు ఉన్నాయి. ఎందుకు రిజెక్ట్ చేస్తారు సార్ మీరు? బిహేవియర్ చూడండి సార్. మీరు సెక్యూరిటీ తీసుకో. ఆగవేను. అరే అక్కడ ఎవరో పడిపోయినారు. అరే జాషువా నువ్వా? లే జాషువా. ఎవరైనా లేనలే. నేను జాషువా. అభిని లే జాషువా. ఆంటీ మీ కొడుకు జాషువా తాగి రోడ్డు మీద పడిపోయాడు ఆంటీ. అయ్యో, తీసుకోండి ఆంటీ. అరే ఏందిరా నువ్వు? నీ తాగుడేంది? నువ్వేందిరా? నీకేందిరా? నేను ఏమైనా చేసుకున్నా? నా జీవితం నా నీకు అవసరం లేదు. ఎట్లాగా జరుగు. అసలు నీ వల్లనే వాడు ఇట్లా అయింది. నువ్వే చిన్నప్పటి నుంచి పార్క్ సినిమా కన్నా నువ్వే ఇట్లా తిప్పి ఖరాబ్ చేస్తున్నావు. ఏమండి అక్క వాళ్ళ ఇంట్లో ఏమో గొడవ అవుతుంది, వెళ్ళండి. ఏమైంది అక్క? ఏమో గొడవ అయింది. ఏం చెప్పాలి అక్క? జాషువా ఓకే తాగొస్తాను, మా మాటలు ఎక్క చేస్తలేదు, మమ్మల్ని కొడతాను. వాళ్ళ డాడీ మీద రివర్స్ అవుతాను. నైట్ 12 వరకు వస్తానంట. మీ అబ్బాయి మా అబ్బాయి ఒకటే స్కూల్లో చదువుకున్నారు, ఒకటే కాలేజ్లో చదువుకున్నారు. మీ అబ్బాయి అట్లా, మా అబ్బాయి ఇట్లా ఎందుకు? మేము ప్రతి సండే చర్చికి వెళ్తాం, అందుకనే మా కొడుకుకి మా దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు కూడా ప్రతి సండే చర్చికి రండి. అవునా అక్క? నిజంగా మారుతారా చర్చికి వస్తే? మీరు రండి అక్క ఒకసారి. సరే అక్క, మేము కూడా వస్తాం ప్రతి సండే. వాళ్ళు దేవుని మార్గంలో నడవాలి, బయట పాప మార్గంలో జీవించకుండా. వాళ్ళు పాప మార్గంలో జీవించకుండా మనం సండే స్కూల్కి పంపి వాళ్ళు చెడు వ్యసనాల్లో, చెడు స్నేహితులతో జీవించకుండా తల్లిదండ్రులు సన్మానించుట, ఇంకా మన చుట్టుపక్కల ఉన్న వారిని ప్రేమించుట, ఇంకా ఎవరైనా తప్పు చేసినా కానీ వారి మీద వాటిలా పడకుండా వారిని క్షమించాలి. సో మీరు కూడా మీ చిన్నపిల్లల్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో చిన్నపిల్లల అందరినీ సండే స్కూల్కి పంపండి. వారు ఇంకా జీవితంలో చాలా నూతన విషయాలు తెలుసుకుంటారు. సో ఇటు స్కిట్ ద్వారా ఎంతమంది సంతోషం ఉన్నారో ఒకసారి చప్పట్లు కొట్టి చిన్నపిల్లల్ని దీవించండి.